ఈరోజు ముద్దపప్పు వండుకుందామండి. ముద్దపప్పు ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ప్రతి ఇంట్లో కొత్త ఆవకాయ పచ్చళ్ళు ఉంటాయి కదండి. కొత్త ఆవకాయ పచ్చడి ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. అమృతంలా ఉంటుందండి. ఏ కూర ముద్దపప్పు సాటి రాదండి. స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని పాన్ వీటెక్కాక గ్లాస్ కందిపప్పు వేసుకుందాం. చిన్న మంట మీద వేసుకోవాలి పప్పు. ఇలా దోరగా ఏగాలండి పప్పు. ఇలా దోరగా ఏగడం వల్ల ముద్దపప్పు చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా కూడా ఉంటుంది. పచ్చిపప్పు వేసుకుంటే ముద్దపప్పు టేస్ట్గా ఉండదండి. ఇందులో నెయ్యి ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అయిపోయిందండి. ఇంక ఇలా వేగితే సరిపోతుంది దోరగా. మరి వేపేసుకుంటే మాడిపోతుంది. వేగిపోయిందండి. ఇంకా నీళ్ళు వేసుకుందామండి. కడుగుదాం శుభ్రంగా. కుక్కర్లో వేసుకుందామండి. 2 సార్లు కడుక్కుంటే సరిపోతుంది పప్పు. వేస్తున్నారు వాటర్ వేసుకుందామండి. పావు స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్. కుక్కర్ మూత పెట్టుకుందామండి. కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుందాం. 5-6 విజిల్స్ వస్తే సరిపోద్దండి. మీడియం మంట మీదే విజిల్ పెట్టుకుందామండి. 5-6 వస్తే సరిపోతాయండి విజిల్స్. మీడియం మీదే ఉడకాలి పప్పు. అప్పుడు మెత్తగా అవుతుంది. పప్పు ఉడికిపోయిందండి. ఉడికి చూద్దాం. కుక్కర్ మూత తీసుకుని ఉడికిపోయిందండి. కొంచెం కల్లుప్పు వేసుకుందామండి. కల్లుప్పు వేసుకుని మెరుపుకుందాం. ఇలాగా మెత్తగా ఇలా మెరిపేసుకోవాలండి పప్పు గుత్తితో. మరీ పేస్ట్లా ఉంటే బాగోదు. ఇలా కొంచెం బాగోదు. ఇలాగే ఉండాలి పప్పు. చూడండి, మరీ పేస్ట్లా లేదు. కిద్దేంది అయిపోయింది. ఇలా మెరుపుకుంటే సరిపోద్ది. మజ్జిగలో మిరగాయలు వేపుకుందాం. పప్పుతో చాలా టేస్టీగా ఉంటాయి మజ్జిగ మిరగాయలు, వడియాలు. ఎంత బాగున్నాయి చూసారా మిరగాయలు. చాలా బాగా వచ్చినాయి మాకు ఈ సంవత్సరం. చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో. ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి. మజ్జిగ మిరగాయతో తినేసి అన్నం అంతా. ఎంత బాగుంటాయి మజ్జిగలో మిరగాయలు. పిండి వడియాలు కూడా వేసుకుందామండి పప్పుతో. చాలా బాగుంటాయి. చూడండి ఎంత పెద్దగా అవుతున్నాయి వడియాలు. చిన్న చిన్న వడియాలు పెద్దగా అవినవి. ఈ వడియాలు నంచుకుని పప్పు వేసుకుని తింటే ఉంటుందండి. అబ్బబ్బా ఎంతో బాగుంటుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.